ప్రతిధ్వనికి స్వాగతం. బీసీలకు 42% రిజర్వేషన్లు, బీసీలకు సాధికారిత. ఇది తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్. స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్న ఈ వేళ అన్ని పార్టీలకు కూడా ఈ అంశం ఒక సవాల్గా మారింది. బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ నిలబెట్టుకుంటుందా? ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మరి సఫలం కాకపోతే ఏం చేయబోతుంది? అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ విషయంలో కూడా ఈ అంశం మీద ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాయి? మొత్తం మీద బీసీలకు 42% రిజర్వేషన్లు, అదేవిధంగా బీసీలకు సాధికారిత అనే అంశంలో ఏ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కిషోర్ గౌడ్ గారు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ నేత కాసం వెంకటేశ్వర్లు గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చరణ్ గారు, హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 3 నెలల్లో స్థానిక పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని. అందులో రిజర్వేషన్లు పూర్తి చేయడానికి 30 రోజులు గడువిచ్చింది. అందులో వారం రోజులు దాదాపు పూర్తయింది. ఏం చేయబోతున్నారు? బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో స్థానిక సంస్థలకు సంబంధించి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా మీరు ఏం చేయబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2023 వరకు ఆనాడు సమైక్య రాష్ట్రంలో బీసీలకు 34% రిజర్వేషన్ ఉంటే అది 23%కి కుదించడంతో ప్రధానంగా బీసీలకు 11% నష్టం జరిగింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో. అదే కాకుండా సర్పంచ్ ఎలక్షన్లకు వస్తారకి అది 18%కి కుదించడంతో ప్రధానంగా ఇంకా 16% ప్రధానంగా బీసీలకు నష్టం జరిగింది. కాబట్టి అదే కాకుండా మున్సిపాలిటీలో బీసీలకు 50% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. ఎంపీటీసీ జెడ్పీటీసీలలో 23%, సర్పంచ్ ఎలక్షన్లో 18%, మున్సిపాలిటీ 50% ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా 23% మాత్రం రిజర్వేషన్ ఇచ్చి ప్రధానంగా ఆనాడు బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పెంచాలనే ఏకైక ఎలక్షన్తో ఆనాడు కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి బీసీల రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే మొదటగా ఫిబ్రవరి 2, 2024 నాడు మంత్రివర్గ తీర్మానం ద్వారా తెలంగాణ సిఫారసు చేసి ఫిబ్రవరి 16న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసినటువంటి పరిస్థితి. దాదాపు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 1,03,829 మంది సూపర్వైజర్ కావచ్చు ఎమ్మినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పనిచేసి 75 అంశాలతో కూడినటువంటి క్వశ్చన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నుంచి కులగణన సంబంధించిన సమాచారాన్ని సేకరించి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి జనాభా తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఎస్సీలకు సంబంధించి 17.43, ఎస్టీలకు సంబంధించి 10.45, ఇందులో ఓసీలకు సంబంధించి ముస్లింస్ 2.48, అదే కాకుండా బీసీ రిజర్వేషన్ ముస్లింలలో అనుభవిస్తున్న వాళ్ళు 10.8% గా నిర్ధారణ అయింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు బీసీ కులగణన సంబంధించి కులగణన చేస్తుంటే వివరాలు నమోదు చేసుకోలేదు. భారతీయ జనతా పార్టీ సంబంధించి డీకే అన్న గారు కూడా వారి ఇప్పటివరకు వివరాలు ఇవ్వలేదు. అదే కాకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బీహార్లో నితీష్ కుమార్ గారి ప్రభుత్వం ఆనాడు బీహార్లో కులగణన చేసిన తర్వాత అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేసినా లేకపోతే రిజర్వేషన్ ఇవన్నీ చేశారు, కులగణన చేశారు, దాని ఆధారంగానే అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ ఇప్పుడు 30 రోజుల్లో రిజర్వేషన్ ఖరారు చేయాలని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తారు మరి? సార్ 18 నెలల కాలం పాటు బీసీల రిజర్వేషన్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లే పోస్ట్ పోన్ చేసుకొని ప్రధానంగా బీసీల రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో అసెంబ్లీలో బీసీలకు సంబంధించి 42% లోకల్ బాడీ రిజర్వేషన్, ఇంకొక 42% విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కోసం 2 చట్టాలు చేసి గవర్నర్ గారు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది. 3 నెలల లోపు రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకోవాలి. అదే కాకుండా పార్లమెంట్ సమావేశాలు కూడా ఈ నెల జూలైలో ప్రారంభం కాబోతా ఉన్నాయి. కాబట్టి 18 నెలలు ఆగినటువంటి మనం 18 రోజులలో కేంద్రము కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ లో చట్టం పెడతారా, 9th షెడ్యూల్లో చేరుస్తారా, లేకపోతే రాష్ట్రపతి గారు దీన్ని ఆమోదిస్తారా, తిరస్కరిస్తారా అనేది ఇంకా వేచి చూడాల్సిన అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదే తెలంగాణ రాష్ట్ర మంత్రులంతా కూడా
కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ కలిసి 9th షెడ్యూల్లో పెట్టండి, లేకపోతే ప్రత్యేకంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా కోరినాం. ఖచ్చితంగా ఈ 18 రోజులలో ఏదో ఒకటి తేలే అవకాశం కాబట్టి తేలిన తర్వాత ఖచ్చితంగా దీని విషయంలో ఖచ్చితంగా ఒక స్పష్టమైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చే అంశంలో ఎట్టి పరిస్థితులు వెనుకపోకుండా ప్రభుత్వ పరంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, ఫస్ట్ ప్రభుత్వ పరంగా, తర్వాత ఏ విధంగా ముందుకు పోతుందని చెప్పేసి అన్ని పార్టీలతో కావచ్చు మేధావులతో సంప్రదించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ పెంచే ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకకు పోకుండా ముందుకు పోయే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం. కాసం గారు ఓకే కాసం గారు, ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉందని చరణ్ కౌశిక్ చెప్తున్నారు. పార్లమెంట్లో ఈ 18 రోజుల్లో పార్లమెంట్లో కానీ దీనికి సంబంధించి 9th షెడ్యూల్లో పెట్టడం కానీ అలాంటి అవకాశం ఉందా? అలాంటి ఆశాభావమైన పరిస్థితి ఉంది? ఎందుకంటే బీజేపీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఉండాల్సిందే అని మీరు కూడా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఈ ప్రక్రియ అంతా కూడా ఈ 18 రోజులు ఎన్నికల లోపు జరుగుతుందా? మీ ఆలోచన, మీ అభిప్రాయం ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద నా బీసీల ఓట్లని దండుకోవడం కోసం ప్రయత్నం చేసింది. ఆ రకంగానే తప్పుడు వాగ్దానం ఇచ్చిందనేటువంటిది ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకొకటి ఏంటంటే 42%, 42% రిజర్వేషన్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం ఇది అపోహ మనం చేయలేక దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నేపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నెంబర్ 1, వీళ్ళు చేసినటువంటి అసెంబ్లీ తీర్మానం కావచ్చు, లేకపోతే మన గవర్నర్కు పంపించి దాన్ని రాష్ట్రపతికి పంపినటువంటి అంశం ఏదైతుందో అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ఒక్క లెటర్ కూడా పంపలే. వాళ్ళు రాష్ట్రపతికి పంపి ఆమోదం కోసం అడిగినారు తప్పితే కేంద్ర ప్రభుత్వానికి పంపేసి ప్రధానమంత్రి గారికో లేకపోతే క్యాబినెట్లో అప్రూవల్ చేయమని చెప్పేసి ఎక్కడ కూడా అడగలేదు. నేరుగా వాళ్ళు గవర్నర్ తోటి అప్రూవల్ తీసుకొని డైరెక్ట్గా రాష్ట్రపతికి పంపించారు. అసలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినటువంటి దాఖలాలు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవాళ మనకు కనబడతలేదు. తర్వాత రెండవ అంశం ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే 9th షెడ్యూల్లో చేర్చాలనేటువంటి ఒక అంశాన్ని బయటికి తీసుకొస్తూ ఉన్నారు. 9th షెడ్యూల్లో చేర్చాలనేటువంటి విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. ఏమంటే 1951 నుంచి ఇప్పటి వరకు 9th షెడ్యూల్లో కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేర్చినటువంటి అంశాలను చూసుకుంటే 284 అంశాలని చేర్చినారు. ఈ చేర్చినటువంటి అంశాలన్నిటి కూడా మీరు చాలామంది తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. తమిళనాడు ప్రభుత్వం ఏదైతుందో 1992లో తీర్మానం చేసేసి 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి చెప్తే 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాత అది 93లో అప్లికేబుల్ అయిపోయింది. అక్కడ రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేసుకున్నారు. దాని తర్వాత 2007లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది. ఏమంటే ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే 9th షెడ్యూల్లో చేర్చినటువంటి అంశాలన్నింటినీ కూడా సమీక్ష చేసేటువంటి అవకాశం సుప్రీంకోర్టు ఉంటుంది. రివ్యూ చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఇది ఎక్కడో రివ్యూ చేయడానికి వీలు లేదు అని చెప్పేటటువంటిది స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. ఆ రకంగా ఈరోజు 284 అంశాలని రివ్యూ కోసం సుప్రీంకోర్టు ముందర పెట్టుకుంది. దాంట్లో ఒకటి తమిళనాడు రిజర్వేషన్కి సంబంధించింది కూడా ఒకటి ఉంది. అది ఎప్పుడు సుప్రీంకోర్టు ముందరకు వస్తుందో ఏదో మనకు స్పష్టంగా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మనం చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ స్టేజ్లో మీరు సుప్రీంకోర్టు 9th షెడ్యూల్లో చేర్చాలనేటువంటి అంశం ఏదైతుందో అది సుప్రీంకోర్టు యాక్సెప్టెన్సీ లేనటువంటి అంశం. దీన్ని కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ గమనించాల్సినటువంటి అంశం. ఇంకా మూడో అంశం ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేర్చాలా, బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఒక మాట మాట్లాడుతూ ఉంది. దీని అర్థం ఏంటంటే, మీరు ఆడలేక మధ్యలోడు అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు కనపడతా ఉంది. ఎందుకోసం అంటే ఆర్టికల్ 243D/6 ప్రకారం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ రిజర్వేషన్లని అమలు చేసుకోవచ్చు. స్థానిక సంస్థల రిజర్వేషన్స్ని ఎంతైనా ఎక్సీడ్ చేసుకోవాలన్నా, బీసీలకు చేసుకోవాలన్నా, ఎస్సీలకు చేసుకోవాలన్నా అది డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంటే చేసుకోవచ్చు. అది కూడా ఏంది, పంచాయతీరాజ్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాన్ని నేను చెప్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఆర్టికల్ 243 నేను అదే చెప్తున్నా. ఆర్టికల్ 243D/6 ప్రకారం
వాళ్ళు ఈ స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ని నిర్ణయించుకునేటువంటిది రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలకే హక్కు ఉంటుంది. దాన్ని ఏ రకంగా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే సీరియస్గా ఆలోచన చేయాలి తప్ప కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకోసమంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 9th షెడ్యూల్లో చేర్చిన 50% రిజర్వేషన్స్ కనుక పై ఉంటే మేము రివ్యూ చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ తమిళనాడు రిజర్వేషన్స్ను కూడా రివ్యూ చేస్తున్నది. ఆ రివ్యూ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనం చెప్పలేనటువంటి అంశము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా జీవో తీసుకొని ఇదే రిజర్వేషన్స్ని 42% అమలు చేసుకోవాలి. మూడో అంశం ఏమంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్స్ మేము ఇస్తామన్నది తప్పితే కేంద్ర ప్రభుత్వం ఇస్తామని అన్నది. అదేమన్నా లేకపోతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 42% ఇస్తే మేము చేసి పంపుతాం జీవోని, అక్కడ వాళ్ళు అమలుపరుస్తారు, దాని తర్వాత మేము ఇస్తామన్నారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఖచ్చితంగా 42% స్థానిక సంస్థల రిజర్వేషన్స్ బీసీలకు ఇస్తామని చెప్పేసి ఏకబీకిన ప్రకటించారు. ఇవన్నీ అడ్డంకులు ఉంటాయి, ఇవన్నీ ఎట్లా తీర్చుకుంటాం అనేటువంటి విషయం వాళ్ళకు ముందర తెలియదా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ ఢిల్లీ ఇవాళ మేము చేయలేక ఇంకొకరు చేయలేక వాళ్ళు ఇంకొకరి మీద నేపథ్యం చెట్టడం ఏదైతుందో ఈ సరైనటువంటి పద్ధతి కాదనేటువంటి విషయం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఓకే కిషోర్ గారు, ఇది అంటే రాష్ట్ర ప్రభుత్వం మేము మా చిత్తశుద్ధి ప్రకారమే మేము అసెంబ్లీలో తీర్మానం చేశాము, రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉంది, కేంద్రందే బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది చరణ్ గౌర్. అదేవిధంగా కాసం గారు బీజేపీ స్టాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వమే చేసుకోవచ్చు, దీనికి కేంద్రం సంబంధమే లేదని అంటున్నారు. బీఆర్ఎస్ నేతగా మీరు బీసీ కమిషన్లో సభ్యుడిగా చేశారు, లీగల్ అవగాహన ఉంది, పార్టీ నేతగా ఈ అంశం మీద మీ పార్టీ ఏంటి, ఆ స్టాండ్ ఏంటి? ఫస్ట్ కాంగ్రెస్ నాయకుడు చరణ్ కౌశిక్ మాట్లాడుతూ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారే ఈ రాష్ట్రంలో అమలవుతున్న 34% రిజర్వేషన్లను తగ్గించి 18% తీసుకొచ్చారు అని చెప్పడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 2010లోనే కర్ణాటక రాష్ట్ర విషయంలో కర్ణాటక వర్సెస్ కృష్ణమూర్తి కేసు విషయంలో అప్పటి చీఫ్ జస్టిస్ అయిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణ గారు ట్రిపుల్ టెస్ట్ అనే ఒక సూత్రాన్ని చెప్పడం జరిగింది. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఇష్టం ఉన్నట్టు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇష్టానుసారంగా అమలు చేస్తున్నారు. అట్లా కాకుండా దేశమంతా కూడా ఒకటే యూనిట్ ఉండాలి. ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు కావాలంటే ఎస్సీ ఎస్టీలకు పాపులేషన్తో సమానంగా ఉంటుంది. బీసీల విషయంలోకి వచ్చినప్పటికీ ట్రిపుల్ టెస్ట్ను అమలు చేయాలని చెప్పి ఒక ట్రిపుల్ టెస్ట్ అనే సూత్రాన్ని చేయడం జరిగింది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నికలకు పోతానన్నప్పుడు ఈ ట్రిపుల్ టెస్ట్ అడ్డం రావడం లేదు. అప్పుడు ఆయన ఏమన్నారంటే మా రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన ఆందోళనలు జరుగుతున్నాయి, ఈ సమయంలో మేము సర్వే చేయలేము, మాకు ఇది సర్వే చేసి జనాభాను లెక్కించలేము, కాబట్టి ఇదొక్కసారికి అవకాశం ఇవ్వండి అని కోర్టును వినియోగించుకోవడం జరిగింది. అప్పుడు కోర్టు సరే అని ఒప్పుకొని ఆ ఒక్కసారికి అవకాశం జరిగింది. లేదంటే ఇది 2010లోనే ఇదంతా ముందుకొచ్చే అవకాశం ఉండే. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018లో కేసీఆర్ గారు ఎన్నికలకు పోతున్న సమయంలో కోర్టు తీర్పు ఇది అడ్డంగా వచ్చింది సార్ అని పంచాయతీరాజ్ శాఖ వారు చెప్పడం జరిగింది. దానికోసం మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం అప్పుడు కోర్టును అడగొత్తి మాకు ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మేము కొంచెం మాకు సమయం ఇవ్వండి మేము చేస్తామంటే కోర్టు నో అని చెప్పడం జరిగింది. అనివార్య పరిస్థితుల్లో గౌరవ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వారి యొక్క తీర్పును గౌరవిస్తూ ఎక్కడైతే ఎస్సీ ఎస్టీస్ పోను మిగిలిన రిజర్వేషన్ 50% లోపు రిజర్వేషన్లను బీసీల కోసం అమలు చేసి ఆ రోజు ఎన్నికలకు పోవడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బురద జల్లుతూ వారు అమలు చేయలేని హామీలను ఇచ్చి ఈరోజు ఆ నేపాన్ని కేసీఆర్ గారి పైన టీఆర్ఎస్ పార్టీ పైన చల్లడం జరుగుతుంది. అది తెలిసి కూడా ఇంకొకటి అన్నారు అంటే మీరు 10 ఏళ్లలో తర్వాత చేసిన ప్రయత్నాలు ఏంటి, అదేవిధంగా ఇప్పుడు కులగణనలో కూడా ఆ విషయము సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ట్రిపుల్ టెస్ట్ 50% రిజర్వేషన్ దాటొద్దని తెలిసినప్పటికీ కూడా కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్లు దండుకోవడం కోసం ఈ పూటకు అయిపోవాలి, మేము ఆ ఓట్లను వేసుకోవాలి, అధికారంలోకి రావాలన్న ఒక కుట్రతోని ఒక మోసపూరితమైన వాగ్దానాన్ని కామారెడ్డిలో ఇవ్వడం జరిగింది. ఇచ్చి మేము తప్పకుండా ఏది ఏమైనా కూడా మేము 42% అమలు చేస్తామని చెప్పాం. కానీ ఆ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటివరకు కూడా ప్రతిదీ మోసమే. కులగణన చేస్తే దాంట్లో తప్పుల తడకలు,
ఏ ఒక్క వర్గం కూడా కులగణ సరిగా చేసిరని కానీ మా యొక్క లెక్కలు సరిగా లెక్కించిరని చెప్పారు. వారి యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులే కులగణ సరిగా రాలేదు, సరిగా చేయలేదు, మా ఇంటికి రాలేదు, ఇది అంత తప్పుల తడక మా వర్గం యొక్క జనాభా తగ్గిందని చెప్పి ఆరోపణలు చేస్తే మళ్ళా దాన్ని చేసి. కాబట్టి ఒక చిత్తశుద్ధి లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలం కానీ గౌరవ కోర్టుల యొక్క న్యాయస్థానాల యొక్క దాంట్లో నిలబడే విధంగా ఎక్కడ కూడా చేస్తామని లేదు. ఓన్లీ ఓటు బ్యాంకు కోసం, ఆ పూట గడవడం కోసం, అధికారం రావడం కోసం, బీసీ ఓట్లను దండుకోవడం కోసం తప్పించి కాంగ్రెస్ పార్టీ చేసింది లేదని మేము తెలియజేస్తాం. ఓకే చరణ్ గారు, ఇది అంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. కాసం గారు కానీ కిషోర్ గారు కానీ చెప్పేది ఏంటంటే ఈ టెక్నికల్ అంశాలన్నీ కూడా ఈ 9th షెడ్యూల్లో చేర్చాలనో మరి కేంద్రం ఒప్పుకుంటుందో లేదో అనో అవన్నీ తెలియకుండానే 6 నెలలను ఒక గడువుతో హామీ ఇచ్చారా? అదేవిధంగా అసలు మీకు అంటే ఇవన్నీ తెలుసుకోకుండా అంటే రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కూడా ఇవ్వచ్చు అనేది కాసం గారు చెప్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో మీరు ఏం చెప్తారు? ఇవాళ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీహార్లో నితీష్ కుమార్ గారు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం ఈనాడు. ఆనాడు వారు ఇండియా నుంచి బయటకు వచ్చిన తర్వాత బీహార్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లోకల్ నాయకులు తీసుకొని నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోతే భారతీయ జనతా పార్టీ లోకల్ నాయకత్వం ఏమో కులగన్న ఒప్పుకున్నారు, జాతీయ నాయకత్వం మాత్రం వ్యతిరేకించారు. ఆనాడు ఆర్ఎస్ఎస్ కూడా వ్యతిరేకించిన సందర్భం మనం చూసినాం. కానీ జార్ఖండ్ ఎలక్షన్లు వచ్చేసరికి అమిత్ షా గారు 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా వారే ప్రకటించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో బీసీలకు సంబంధించినటువంటి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను సక్సెస్ఫుల్ గా నిర్వహించి ఢిల్లీలో బీసీ సంఘాలు అన్ని కూడా అదేవిధంగా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఆ ధర్నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కేబినెట్ మంత్రులతో పోయి దేశంలో ప్రధానమంత్రి ఓబీసీ ప్రధానమంత్రి చెప్పుకునే నరేంద్ర మోడీ గారు బీసీల పేరు మీద రాజకీయం చేసి ఓట్లు మాత్రమే తడుపుకుంటా ఉన్నాడు, జనగణనలో కులగణ చేయమంటే భారతీయ జనతా ఒప్పుకోవడం లేదని చెప్పేసి కేంద్రం మీద సమరశంకారం పూరిస్తే లాస్ట్ కేంద్రమే దిగొచ్చి జనగణనలో కులగణ చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా నోటిఫికేషన్ ఇచ్చి వారే ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వచ్చిందంటే అది తెలంగాణ రాష్ట్రంలో కులగణ చేయడంతో మాత్రమే అది సాధ్యమైందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన అంశం కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కులగణకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అదేవిధంగా న్యాయబద్ధంగా కోర్టులో పోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము కులగణన చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా పెరిగిందనే విషయం, అదేవిధంగా కోర్టులలో కూడా ఆర్గ్యుమెంట్ చేయడం కోసం మాత్రం తెలంగాణ అనేది పకడ్బందీగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన మాట వాస్తవం. దానిలో భాగంగా కొంత లేట్ అయిన మాట వాస్తవం. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకొని ఇప్పుడు జనగణనలో కులగణన చేయడానికి కారణం తెలంగాణ అనేది చాలా స్పష్టంగా ఏ రాష్ట్రంలో కులగణన చేసినా కూడా తెలంగాణనే రోల్ మోడల్ తీసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంలో ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకోకపోవడం లేదు. రాష్ట్రపతికి నిర్ణయం ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా న్యాయపరమైన చిక్కులు కావచ్చు, లేదు ప్రభుత్వ పరంగా ఏ విధంగా ముందుకు పోవాలి, కేంద్రం మీద ఏ విధంగా ఒత్తిడి తేవాలి. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ సంబంధించి 100 మంది ఎంపీలు ఉన్నారు. రాహుల్ గాంధీ గారే జాతీయ స్థాయిలో జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి 2024 ఎంపీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా పెట్టాం. కాబట్టి ఖచ్చితంగా దేశంలో బీసీలకు సంబంధించి చట్టసభలో రిజర్వేషన్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ రావాలని, అదే కాకుండా బీసీ కమిషన్ చట్టబద్ధత లభించాలని, అదే కాకుండా బీసీ సప్లాన్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి పార్లమెంట్ సమావేశాలు కూడా ఈ నెల ప్రారంభం కాబోతా ఉన్నాయి. రాష్ట్రపతి గారికి పంపినటువంటి ఏదైతే గవర్నర్ గారు పంపిన బిల్లు 3 నెలలు కూడా అవుతా ఉంది. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. కాబట్టి దాని విషయంలో మీరు కేంద్ర కేబినెట్ లో అప్రూవ్ చేయాలని కేంద్ర మంత్రిని కూడా ఎన్నడూ కలవలేదని బీజేపీ కాసం గారు చెప్తున్నారు. ఇక్కడ రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లు ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ తెలుసుకోకముందే ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల విషయంలో కలిసి కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి రాష్ట్రపతి గారి నిర్ణయం ఎమర్జెన్సీ బిల్లులకు సంబంధించి అప్పటికప్పుడే కేబినెట్ అప్రూవల్ చేసుకుని వెంబడే పార్లమెంట్ లో పెట్టే కూడా అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో పార్టీలను కూడా కులగణకు కావచ్చు, అదే విధంగా బీసీలకు సంబంధించి 50% సీలింగ్ తీసేదానికి అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నప్పుడు అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒప్పుకున్నప్పుడు దేశంలో ఏ బిల్లైనా పాస్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు దాని విషయాన్ని ఎందుకు తాత్సారం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశంలో సగభాగం ఉన్నటువంటి బీసీల విషయంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ ప్రధానమంత్రి ఒక గొప్ప నిర్ణయం తీసుకునే అవకాశం కూడా వచ్చింది. కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీల సంబంధించిన రిజర్వేషన్ పెంచే అంశంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటైతే మాత్రం ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు జాతీయ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. అదే కాకుండా గుజరాత్ రాష్ట్రంలో
మొన్నటి వరకు 2023 వరకు నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో 10% మాత్రమే బీసీ రిజర్వేషన్ అమలు అవుతా ఉంది. అదేవిధంగా 2023లో దాన్ని 27% పెంచేదానికి ఆల్రెడీ ప్రపోజల్ చేసి 27% ఇప్పుడు గుజరాత్ లో ఇంప్లిమెంట్ అవుతా ఉంది. యూపీఎస్సీ లో ఏకంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓన్లీ 20% మాత్రం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అసమానతలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు సంబంధించి పార్లమెంట్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది తప్ప ఈ సమస్య పరిష్కారం రాదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి దేశంలో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున బీసీల మీద చర్చ చేయడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయడం, బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పడంతో తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా ఉందనే మాట వాస్తవం. ఓకే, కాసం గారు, అంటే మీ వైపున అంటే మీరు కూడా బీసీలకు 42% రిజర్వేషన్స్ ఉండాల్సిందే, రాజకీయంగా నాయకత్వాన్ని బీసీలకు ఎదగాలని కోరుకుంటున్నారు, బీజేపీ కూడా కోరుకుంటున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీ వైపు నుంచి అంటే పార్లమెంట్లో కానీ ఈ 42% రిజర్వేషన్ రావడానికి బీజేపీ తరఫున చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? అది మరొక అంశం ఏంటంటే ఇప్పుడు తాజాగా మీరు నిజంగా బీసీల నాయకత్వాన్ని కోరుకున్నట్లయితే బీసీలు కూడా కోరుకున్న రాష్ట్ర అధ్యక్ష పదవిని ఓసీలకు ఇచ్చారనేది కూడా ఇప్పుడు రాజకీయంగా ఒక చర్చ జరుగుతుంది. దీనిపైన ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కులగణన జనగణన రెండు కలిపి చేసేటువంటి విషయంలో చాలా తాత్సారం చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న మొదటి నుంచి అంటే మొట్టమొదటి నుంచి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం వరకు అసలు జనగణన చేసేటువంటి అవకాశం అన్నిసార్లు కూడా కాంగ్రెస్ పార్టీకే వచ్చింది. జనగణనతో పాటు కులగణన చేయాలన్నటువంటి అంశం ఏదైతుందో ఇప్పుడు మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చినటువంటి మొట్టమొదటి జనగణన అవకాశం ఈసారే వచ్చింది. అది మనకు కరోనా వచ్చిన కారణంగా కొంచెం లేట్ అయింది. కానీ వచ్చినటువంటి అవకాశం ఏదైతుందో ఎన్డీఏ గవర్నమెంట్కు బీజేపీకి వచ్చినటువంటి అవకాశం ఈసారి మాత్రమే జనగణన చేసేటువంటి అవకాశం వచ్చింది. మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1931 తర్వాత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నిసార్లు జనగణన చేసినటువంటి పార్టీ, ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా జనగణనలో కులగణన గురించి ఆలోచన చేయలేదు, మాట్లాడలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి అవకాశం మొదటిసారి అయినా జనగణన చేసేటువంటి అవకాశంలో కులగణన చేస్తున్నటువంటి గొప్ప పార్టీ, గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. దీన్ని గమనించకుండా రాజీవ్ గాంధీ డిమాండ్ చేసిండు, రాహుల్ గాంధీ డిమాండ్ చేసిండు, అనేక సార్లు మీరే జనగణన చేసిండ్రు. దాంట్లో మీరు ఎందుకు బీసీల గణన చేయలేదు? అది చేయకుండా ఈరోజు చేస్తుంటే మేము చేసిన డిమాండు రాహుల్ గాంధీకి తెలియదా? మొదటి నుంచి ఎవరి ప్రభుత్వంలో ఉన్నారు, ఎవరి ఆధ్వర్యంలో జనగణన జరిగింది, మరి ఎందుకు కులగణన చేయలేదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు? దీనిపైన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏ రకంగా ఉంటుంది? రెండవది, తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో మేము శాస్త్రీయ పద్ధతిలో బీసీల గణన చేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే 46% బీసీలను చూపించేసి మొట్టమొదట దేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నది? ఇవాళ ముస్లింలలో హిందూ అంటే బీసీ ముస్లింలు, ఓసీ ముస్లింలు అని చెప్పేసి డివైడ్ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ముస్లింలలో బీసీలు, ముస్లింలలో ఓసీలు ఎక్కడ భారతదేశంలో కనబడుతుంటుందా? ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రమే చేసింది. దాన్ని కూడా ఏం చేసింది? 10.88% అంటే సుమారుగా 11% ముస్లిమ్స్ని ఇవాళ బీసీలో చేర్చేసేసి మీ ఇవాళ 56 బీసీలు ఉన్నారని చెప్తున్నారు. బీసీలు ఒరిజినల్గానే 50% పైన ఉన్నాయని చెప్పేసి అనేక సంవత్సరాలుగా తెలుస్తూ ఉంది. ఇంకోటి అంటే బీసీ జనగణనలో ఎస్సీలు పెరిగిరు. మీరు ఒకసారి గమనించాలి, ఎస్సీలు 15 నుంచి 17% పెరిగిరు. తర్వాత ఎస్టీలు 7 నుంచి 10% పైన పెరిగిరు. బీసీలు మాత్రమే జనగణనకు ప్రతిసారి తగ్గుతారా? ఇది ఎక్కడ లెక్కలండి? బీసీలు ఏమో తగ్గుతారు, ఎస్సీలు పెరుగుతారు, ఎస్టీలు పెరుగుతారు, ఓసీలు పెరుగుతారు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి శాస్త్రీయమైన గణన ఇంకొకటి ఉంటుందా? తెలంగాణలో చేసినటువంటి గణన ఏదైతుందో బీసీలని రాజకీయంగా ఎదగకుండా జనాభాను తగ్గించి చేసేటువంటి కుట్రలో భాగంగానే మొన్న కులగణన జరిగినటువంటి విషయం తెలంగాణలో స్పష్టంగా జరుగుతుంది. దానిపైన మేధావులందరూ కూడా స్పందించారు, వివిధ కుల సంఘాలందరూ కూడా స్పందించినారు. ఇది తప్పులో తడకగా ఉంది, బీసీలను తక్కువ చేసి చూపించినారు అనేటువంటి విషయంలో స్పష్టంగా చెప్పినారు. తర్వాత 42% రిజర్వేషన్ పెడుతున్నావు, అది ఇంప్లిమెంట్ చేయ పార్ట్ అయితే ఒకటైతే 10.something ఏదైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరినీ బీసీలలో చేర్చేసి బీసీల యొక్క వాటాని తగ్గించేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ చెప్తా ఉన్నది. ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయాలు కాకపోతే ఇంకేముంటాయండి? ఇది ఈ రకంగా ఆలోచన చేస్తూ ఉంటే. రెండవది, ఇవాళ మా మీద ఒక అపవాదం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కర్ణాటకలో బీసీ గణన చేసిర్రు, బీసీలకు రిజర్వేషన్ చెప్తామని చెప్పేసి అడావుడిగా అక్కడ కూడా ప్రకటించారు. బీసీల యొక్క గణన కూడా చేసిర్రు.
కానీ తప్పుల తడక అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిరామయ్య గారి నేతృత్వంలో విత్డ్రా చేసేసుకున్న దాన్ని. విత్డ్రా చేసుకున్న తర్వాత మన కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఏం చెప్పిందంటే, రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఒకసారి సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అందరూ కూర్చొని మాట్లాడి మళ్ళీ ఒకసారి కర్ణాటకలో కులగణన చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు కరెక్ట్ చేసిరా, తప్పు చేసిరా, ఏది శాస్త్రీయం ఏది అశాస్త్రీయం కాంగ్రెస్ పార్టీ చెప్పాలా? తర్వాత బీహార్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. బీహార్లో నితీష్ కుమార్ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా చేసిన తర్వాత అది కోర్టుకి వెళ్తే కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. ఆ మాత్రం మన కోర్టులో పెండింగ్ ఉన్న తర్వాత దాన్ని మళ్ళీ మనం తప్పు చేసినానంటే ఎట్లా? కోర్టు డెసిషన్ కోసం ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం నితీష్ కుమార్ గారి నాయకత్వంలో బీహార్లో. ఓకే కిషోర్ గారు, బీజేపీ స్టాండు కాంగ్రెస్ స్టాండు అంటే ప్రభుత్వం మా తరపున ప్రయత్నం చేశాం, కేంద్రం దగ్గర పెండింగ్ ఉందంటున్నారు. కాసం గారు ఒక్క సెకండ్, ఒక్కసారి మన బీఆర్ఎస్ స్టాండ్ కూడా తెలుసుకొని మీ దగ్గరికి వస్తాం. అంటే దీన్ని బట్టి ఇప్పుడు అంటే పార్టీ అంటే సరే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఆ విధంగా చెప్తున్నాడు. బీఆర్ఎస్ బీసీలకు 42% రిజర్వేషన్ కోసం బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ కేంద్రం పైన కానీ చేసిన ఒత్తిళ్లు కానీ ఎలాంటి గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు అంత వేగంగా ఎలా కనిపించట్లేదు? మేము మొదటి నుండి కూడా బీసీల అభివృద్ధి కోసం, బీసీలకు న్యాయం జరగాలన్న దాని మీద చిత్తశుద్ధితోని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి ఉంది. కాంగ్రెస్ పార్టీ కులగణన మొదలుపెట్టినప్పటి నుండి కూడా మద్దతిస్తూ వారు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూ ఇది న్యాయస్థానాల్లో నిలబడే విధంగా చేయాలని చెప్పి ఫస్ట్ వారు ప్లానింగ్ డిపార్ట్మెంట్తో చేపించి బీసీ కమిషన్ ద్వారా చేపిస్తామంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేయాలి, డెడికేటెడ్ కమిషన్కే ఈ రిపోర్ట్ని అందించాలని మేము పదే చెప్పి ఈ నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేపడం ద్వారా మళ్ళా డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయడం జరిగింది. అయితే ఏమైంది, మొదటి నుండి కూడా తప్పులు చేయకండి, దీన్ని న్యాయస్థానాల్లో నిలబడే విధంగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి చెప్పింది. అసెంబ్లీలో కూడా వాళ్ళు బిల్లు పెట్టినప్పుడు కూడా మేము చెప్పినాం, తప్పకుండా ఈ అసెంబ్లీ యొక్క తీర్మానాన్ని మనందరం కలిసి అఖిలపక్షంగా పోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాము, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మా పార్టీ పరంగా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ తీర్మానం చేసి ఢిల్లీ పంపించి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ దాదాపు అసెంబ్లీలో తీర్మానం అయిపోయి గవర్నర్ నుండి కేంద్రానికి పోయి 3 నెలలు దాటుతుంది. కానీ ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు దాదాపు 50 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీకి వివిధ అంశాలపైన ఢిల్లీకి వెళ్ళి తప్పించి ఏ ఒక్కసారి కూడా బీసీల రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసిన సందర్భం లేదు. ఏమనంటే గతంలో ఉన్న ఎన్నో పెండింగ్ విషయాలను నేను క్లియర్ చేసుకొని వచ్చాను, నరేంద్ర మోడీ మాకు అన్నలాంటి వాడు, మేము ఎంతో సామరస్యంగా మేము సమస్యలు పరిష్కరించుకుంటున్నాం, పెండింగ్ విషయాలను అన్నిటిని క్లియర్ చేసుకుంటున్నాం అని చెప్తున్న ముఖ్యమంత్రి గారు మరి బీసీల విషయంలో బీసీ రిజర్వేషన్ల యొక్క బిల్లును ఆమోదించడం కోసం ఎందుకు తీసుకోపోవట్లేవు, ఎందుకు పోయి మాట్లాడతలేవు? ఈ రోజు వరకు కూడా చెప్పిండు కాసవన్ ఏమంటాడు, మా దగ్గరికి ఇంతవరకు ఒక ప్రతినిధి రాలేదు, ప్రభుత్వం నుండి ఒక రిక్వెస్ట్ రాలేదు అని చెప్తున్నాడు. మరి ఎందుకు మీరు బీసీ రిజర్వేషన్ల కోసం మీరు అడగట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం? ఓకే, మీరు అన్నట్టుగా అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున వెళ్ళి కేంద్రంపై ఒత్తిడి తెస్తే సమస్య ఈ పరిష్కారం అవుతుందా, లేదా కాసం గారు అన్నట్టు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ద్వారా చేసుకోవచ్చు అంటున్నారు? లేదు, చేస్తే బాగుంటుంది పార్టీ పరమైన స్టాండ్ లేదు, జీవో ద్వారా చేసుకోవడానికి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మన కళ్ళ ముంగడ కనిపిస్తున్నాయి. దీన్ని కేవలం రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందితే తప్పించి సుప్రీంకోర్టు యొక్క తీర్పును మనం దాటడానికి లేదు. కాబట్టి అలా చేసినా సుప్రీంకోర్టు మళ్ళీ రివ్యూ చేస్తుందనే ఒక ఆందోళన కూడా బీజేపీ. మనం బిల్లు పెట్టుకొని మన జనాభాను మన సర్వే ఇదంతా చూపిస్తాం కదా, మన జనాభా ఇంత పెరిగింది, మా రాష్ట్రంలో ఇంత జనాభా ఉంది కాబట్టి జనాభా తగ్గట్టు మేము రిజర్వేషన్లు పెంచుకుంటున్నామని చెప్పడానికి ఉంది. ఎందుకంటే మన కళ్ళ కూడా కనిపిస్తుంది కదా, తమిళనాడు రాష్ట్రంలో అదే విధంగా చేసుకొని వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. 9th షెడ్యూల్లో పెట్టించుకున్నప్పుడు తర్వాత వాళ్ళు ఎప్పుడైనా సుప్రీంకోర్టు రివ్యూ చేస్తే చేయని, అప్పుడు అందరితో పాటు ఉంటుంది. కానీ ఫస్ట్ అయితే దీని ఏదో మనం ప్రయత్నం చేసి మన రాష్ట్రంలో అమలు అయ్యే విధంగా చేసుకోవాలి కదా. దానికోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా దేశంలో ఉన్న బీజేపీ పార్టీ అయినా చిత్తశుద్ధితోని బీసీల యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం వాళ్ళు చిత్తశుద్ధితో ఉంటే తప్పించి లేకపోతే వీళ్ళు బీసీలందరూ కూడా వారి తగిన బుద్ధి చెప్తారు. ఓకే, కాసం గారు, ఇంతకుముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. అంటే బీసీల నాయకత్వాన్ని మీరు కోరుకున్నట్లయితే బీసీలు ఆశించిన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఓసీలకు ఎందుకు ఇచ్చారని ప్రస్తుతం రాజకీయంగా రాష్ట్రంలో జరుగుతున్న ఒక టాపిక్. దానిపైన ఏంటి పార్టీ పరంగా మీ అభిప్రాయం ఏంటి అసలు?
ఒకటి పార్టీ అధ్యక్షుడిని ఎవరు పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, బీసీనా ఎస్సీనా ఓసీనా అనేటువంటి విషయంలో అసలు మిగతా పార్టీలకు ఏం సంబంధం అండి? ఒక ముఖ్యమంత్రిని కనుక మమ్మల్ని గెలిపిస్తే ప్రజలందరూ కోరుకుంటే మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్నాం, అది 100% కట్టుబడి ఉన్నాము. కానీ ప్రజలు మాకు ఓటు వేయలేదు, మమ్మల్ని తిరస్కరించారు. కాబట్టి మేము బీసీని ముఖ్యమంత్రిని చేసేటువంటి అవకాశం మాకు రాలేదు, మేము చేయలేకపోయినాము. అయితే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు ఎవరు పెట్టుకోవాలనేది పార్టీ నేను ఒక ఇష్టం. విషయం కానీ అవకాశం ఉన్న పార్టీ అధ్యక్ష పదవిని ఇవ్వలేనప్పుడు తర్వాత ఎప్పుడో జరగబోయే ముఖ్యమంత్రి ఎలా ఇస్తారనేది ప్రస్తుతం రాజకీయంగా ఇతర పార్టీల నుంచి వస్తున్న ప్రశ్న. ఎస్ నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విషయం రెండింటి విషయంలో ఆలోచన చేద్దాం. మొదటగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని కనీసం బీసీని పెట్టగలుగుతుందా? ముఖ్యమంత్రిగా ఎస్సీని చేస్తామని చెప్పేస్తే ఓట్లు వేసారు, ఎస్సీని పెట్టారా? వాళ్ళకి మాట్లాడేటువంటి రైట్ లేదు, నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు బీసీల గురించి మేము ఎక్కువ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతుంది కదా. బీసీలలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణ కానీ ఎప్పుడైనా బీసీని ముఖ్యమంత్రిని చేసిండ్రా? ఒక్కసారి సంజీవ్ ఏం చేసి ఎస్సీని, అది 1 ఇయర్లో ఖతం అయిపోయింది, ఆపద్దూరం ముఖ్యమంత్రి. తర్వాత అంజయ్యని బీసీని చేసినామని చెప్పినారు. కానీ అంజయ్య లాస్ట్కి వస్తాలకు నేను అంజయ్యని బీసీని కాదు, నేను హనుమంతరెడ్డిని అని చెప్పుకునేటువంటి స్థాయికి అక్కడ ఆ పార్టీ వెళ్ళిపోయింది. అంటే ఆయన కూడా బీసీ కాదు, ఆయన కూడా రెడ్డి అనేటువంటి పరిస్థితి పోయింది. దాని తర్వాత మొత్తం కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చూడండి మీరు, ప్రతి ఒక్కరు అన్ని కులాలు, రోషయ్య గారు ఓసీ వైశ్యులు, అదే రకంగా నీలం సంజీవ్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, దాని తర్వాత అంతకు ముందుకు వెంగళరావు గారు, వెల్మా, అన్నీ అంటే బ్రాహ్మణ్స్, వైశ్య, రెడ్డి, అంటే ఎవరిని చేసినా సరే అగ్రకులాలనే చేసిరు తప్ప ముఖ్యమంత్రిని బీసీని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో చేసినటువంటి దాఖలాలు మనకు కనపడతలేవు. ఇది చరిత్ర. నేను చెప్తున్నది ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి వచ్చేసరికి, తెలంగాణకు వచ్చేసరికి మొత్తం కూడా కేసీఆర్ వెల్మా, ఆ తర్వాత అయినా రేవంత్ రెడ్డి గారు రెడ్డి, వీళ్ళందరూ కూడా 2 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీని అనేటువంటి ఆస్కారం లేదు, రైట్ కూడా వాళ్ళకి లేదు. రెండో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పివి చలపతిరావు గారు ఆ బీసీ, అదే దత్తాత్రేయ గారు బీసీ, ఆ తర్వాత బండి సంజయ్ కుమార్ గారు బీసీ, లక్ష్మణ్ గారు బీసీ, తర్వాత బంగారు లక్ష్మణ్ గారు ఎస్సీ, మేము అన్ని కులాలను కూడా చేసినాం. మేము దాపరికం ఏం లేదు, అదంతా కూడా నగ్నంగా మనకు కనపడతా ఉంది. ఎవరు భారతీయ జనతా పార్టీ బీసీలకు ఇచ్చిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిందా, లేకపోతే ఎవరికి ఇచ్చిందా అనేటువంటి విషయం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇవన్నీ కనపడుతుంటే కూడా మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అగ్రకులాలను చేసిర్రు. అరే అగ్రకులాల నుంచి రాజకీయ ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం భారతీయ జనతా పార్టీలో ఎంత బీసీలకు ఉంది, ఎంత ఓసీలకు ఉంది, ఎంత కాంగ్రెస్లో ఎంత బీసీలకు ఉంది, ఎంత ఓసీలకు ఉంది, బీఆర్ఎస్లో ఓసీలకు ఎంత ఉంది, బీసీలకు ఎంత ఉంది అని బేరేజ్ వేసుకుందాం, దానిపైన చర్చ జరుపుదాం. అది ఎంతవరకు నిజమవుతుందని ప్రజల ముందు ఓపెన్ డిబేట్ పెడదాం. దానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. మా పార్టీ అంతర్గంగా విషయంలో అధ్యక్షుని మీరు నిర్ణయిస్తారా, మేము నిర్ణయించుకుంటామా? ఎస్, ప్రజలు కనుక నిర్ణయిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్నాం, దానికి ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాం. అంతే తప్ప అర్థం పర్థం లేని విమర్శలు చేసి భారతీయ జనతా పార్టీ ఓసీని చేసింది మీరా నిర్ణయం చేసి మేము ఇలా అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీని ఇవాళ రేపు వాళ్ళ ప్రెసిడెంట్ని బీసీని చేయమనండి, కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డికి ఎందుకు ముఖ్యమంత్రి కావాలి, బీసీని చేయమనండి. ఎందుకంటే కాబట్టి ఇవన్నిటి విషయాలలో స్పష్టత ఉంటే మంచిది. అంతే తప్ప ఉబ్బడుగా తప్పుడు ప్రచారాలు చేసేసి పార్టీ అంతరంగిక విషయాలు మాట్లాడడం ఏదైతుందో అది సరైనటువంటి పద్ధతి కాదేమో అనిపిస్తూ ఉంది. ఓకే చరణ్ గారు, సరే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ మీరు ఆశించిన విధంగా ఈ 18 రోజుల్లో పార్లమెంట్ నుంచి రాకపోయినా, 9th షెడ్యూల్లో చేర్చపోయినా, రాష్ట్రపతి నుంచి స్పందన రాకపోతే ఏం చేస్తారు? పంచాయతీ ఎన్నికలు అయితే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి జరిగి తీరుతాయి. ఈ ఎన్నికల్లో మీరు పార్టీ పరంగా 42% ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నారా? సార్ ఇక్కడ 2-3 అంశాల మీద క్లారిటీ ఇవ్వాల్సి. భారతీయ జనతా పార్టీ మరి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పి, ఒకసారి మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలను నువ్వు ఓబీసీలో చేర్చినని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా వారే మన్ కీ బాత్ లో మాట్లాడారు. అంటే దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి 15 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా, దాదాపు 11వ సంవత్సరం ప్రధానమంత్రి, మరి ఎందుకు ఓబీసీలలో ముస్లింలు పెట్టిన, మరి దాన్ని ఎందుకు సమీక్షించలేకపోయారు? మీరే కేంద్రంలో ఉన్నారు కదా, బీసీలలో ముస్లింస్ ఎట్లుంటారని చెప్పి మీరు అంటా ఉన్నారు. మీ నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహించిన గుజరాత్ లో మేము 20 మంది ముస్లింలకు సంబంధించినటువంటి క్యాస్ట్ అనేది కూడా తీసుకొచ్చి బీసీలో పెట్టని చెప్పేసి వారే మన్ కీ బాత్ లో మాట్లాడారు కదా.
అదే కాకుండా 11 సంవత్సరాల నుంచి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆ ముస్లిం మతం వస్తువులు ఎవరు వాళ్ళు ఓబీసీలో ఉండరని చెప్పేసి చట్టం చేసినా చేయలేదు కదా. అదే కాకుండా ఇక్కడ బీసీలకు సంబంధించి బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పింది మీరే. బీసీని ముఖ్యమంత్రి చేయకుండా బీజేపీ నేతను మహేష్ రెడ్డి గారు చేసింది. సరే, అది అయిపోయింది. మరి రాష్ట్ర అధ్యక్షులు చేస్తారు అనుకున్నారు, రాష్ట్ర అధ్యక్షులు బీసీని చేయలేదు. లేదు కౌన్సిల్లోనైనా ప్రతిపక్ష నేత చేస్తారంటే అది కూడా లేదు. అదేవిధంగా అక్కడనేమో వారిని ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని చేసి ఏవిఎన్ రెడ్డి గారిని చేసి, ఇక్కడ మహేష్ రెడ్డి గారిని, ఇక్కడ సంబంధించి వచ్చి రామచంద్రరావు గారిని. మరి బీసీల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారా? కాంగ్రెస్ పార్టీలో బీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు. వారికన్నా ముందు అంతకుముందు పొన్నాల లక్ష్మి గారు ఉన్నారు, అంతకుముందు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, అంతకుముందు డి శ్రీనివాస్ గారు ఉన్నారు, కేశవరావు గారు ఉన్నారు, హనుమంతరావు, చాలా మంది బీసీ ప్రెసిడెంట్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి. మీరు ఓబీసీ ప్రధానమంత్రి అంటారు, ఈ ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మీరు పెంచరు. బీసీని ముఖ్యమంత్రి చేస్తారంటే బీజేపీ నేత బీసీని చేయకుండా, బీసీని రాష్ట్రపతి చేయకుండా బీసీని మోసం చేస్తుంది ఎవరనేది తెలంగాణ సమాజం కూడా ఆ ఆలోచనకు వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. బీసీలకు 42% విద్యా ఉద్యోగాలతో పాటు చట్టసభ లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఏకైక లక్ష్యం ముందుకు పోతా ఉన్నాం. 18 రోజుల పాటు వేడి చేసినట్లయితే రాష్ట్రపతి గారు తిరస్కరిస్తారా, ఆమోదిస్తారా? దాని తర్వాత పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా పార్లమెంట్ లో పోరాటం చేస్తారు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అదేవిధంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల అవకాశాలను కూడా పరిశీలించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా పార్టీ పరంగా రెండో అంశం అయితే ఫస్ట్ జియో పరంగా కావచ్చు, చట్టం ప్రకారం మాత్రమే ముందుకు పోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా కూడా రాష్ట్రపతి గారు తిరస్కరించిన తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అదే కాకుండా పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల పక్షాన్ని కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రం 9th షెడ్యూల్లో చేర్చే అంశం కావచ్చు, ప్రత్యేకంగా పార్లమెంట్ చట్టం చేసే అంశం కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి న్యాయం ఇచ్చే అంశాన్ని కూడా కోరబోతా ఉంది. కాబట్టి తినబోతుంది రీసెంట్ గా అన్నట్టు ఇన్ని రోజులు ఆగినాం కాబట్టి మరికొన్ని రోజులు ఆగినట్టు ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన అంశం ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీసీలను అన్ని రకాలుగా ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప బీసీలను మోసం చేసే ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో బీసీలకు అన్ని రకాల అవకాశాలు రావాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కోరుకుంటారు. ఓకే కిషోర్ గారు, సరే ఒకవేళ ఇవన్నీ ప్రయత్నాలు చేసినా కూడా కాకపోతే మీరంటే పార్టీ పరంగా మరి 42% ఇవ్వడానికి మీరు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పరంగా ఈ విషయంలో స్టాండ్ ఏంటి? సరే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నప్పటికీ సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ పార్టీ పరంగా ఏంటి? ఇప్పుడు పార్టీ పరంగా అనేది ఎవరి ఇంటర్నల్ పార్టీ వారు, అది కాదు కదా, బీసీలకు హక్కుగా కావాలని అడుగుతున్నాం. ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామంటే అది ఈ రోజు ఇస్తారు, రేపు అది పోతుంది. ఈ పార్టీ ఇచ్చిన తర్వాత అవతల పార్టీ ఇవ్వడానికి లేదు. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, హక్కుగా కావాలి. ఈ పార్టీలకు చిత్తశుద్ధి లేదని చెప్పడానికి మేము మొదటి నుండి చెప్తున్నాం. ఇప్పుడు 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తాను. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో చాలా అంశాలు చెప్పారు. సివిల్ కాంట్రాక్టుల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతానన్నారు. తర్వాత ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ పెడతానన్నారు. ఇప్పుడు లాస్ట్ రెండు బడ్జెట్లు చూస్తే ఒక బడ్జెట్లో 4,000 కోట్లు పెట్టి, ఒక బడ్జెట్లో 5,000 కోట్లు పెట్టి, ఈయనే కనిపిస్తుంది వాళ్ళ చిత్తశుద్ధి. ఇప్పుడు దానికి చట్టంలో కానీ న్యాయస్థానాల గురించి అడ్డు లేని యొక్క విషయాలను కూడా మీరు చేయొచ్చు కదా, వాళ్ళ బీసీలకు చిత్తశుద్ధి ఉంటే. అది చేయట్లేరు. అదేవిధంగా బీజేపీ పార్టీ ఉంది, బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని కొన్ని సంవత్సరాలుగా కోరుతున్నాం. స్వయంగా మా యొక్క అధినేత కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 2004లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి బీసీ డెలిగేషన్ అందరినీ తీసుకుపోయి, ఆర్ కృష్ణయ్య గారు లాంటి పెద్దోళ్ళని తీసుకుపోయి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టండి, అన్ని రాష్ట్రాల్లో బీసీలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, కేంద్రంలో కూడా ఒకటి ఉంటే కోఆర్డినేషన్ చేయడానికి బాగుంటుందని చెప్తే వారు పేడ చెవున పెట్టారు. ఇప్పటికీ చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా కులగణన చేయాలని దాదాపు 40 సంవత్సరాల నుండి పోరాటం చేస్తే ఇప్పుడు ఏదో కులగణన చేస్తా అన్నది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీలు రెండు కేంద్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్న పార్టీలు ఒకటే అనుకుంటే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడం ఎంతో సేపు కాదు. ఎందుకంటే మన కళ్ళము కూడా కనబడ్డది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వారం 10 రోజులలోనే అనుకున్నారు, పార్లమెంట్ క్యాబినెట్లో పెట్టిరు, పార్లమెంట్లో ఆమోదం పెట్టిరు, ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతుంది. అదేవిధంగా బీసీల విషయంలో కూడా ఈ రెండు పార్టీలు అనుకొని చేయాలి. దానికోసం బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. లేని పక్షంలో
ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క హామీలు ఏదైతే ఉందో దాన్ని ఎండగడతాం, వీరి యొక్క మోసాన్ని ఎండగడతాం. కానీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీసీ ఇదే కులగణనకు కానీ బీసీల రిజర్వేషన్ పెంచడానికి కానీ ఎందుకు ప్రయత్నం చేయలేదనే ఒక ప్రశ్న కూడా ఎదురవుతుంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ బీసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది, అదేవిధంగా రాజకీయమైన ఎన్నో అవకాశాలు ఇచ్చింది. మనం చూసినట్లయితే తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్గా మధుసూదనాచారి గారిని పెట్టారు. కేంద్రంలో అప్పుడు 2004లో 2 కేంద్ర మంత్రి పదవులు తీసుకుంటే ఒకటి కేసీఆర్ గారు అయితే ఒకటి నరేంద్ర గారు బీసీ గారికి ఇచ్చారు. అదేవిధంగా తొలి శాసనసభ నేతగా స్వామిగౌడ్ గారిని పెట్టారు చైర్మన్గా. అదేవిధంగా బీసీల కోసం రాజ్యసభ స్థానాలు అవకాశాలు వస్తే డి శ్రీనివాస్ గారు కాంచి మొదలుకొట్టే, కేకే గారు కాంచి మొదలుకొట్టే, వద్దిరాజు రవిచంద్ర గారు, బండ ప్రకాష్ గారు, బడుగు లింగయ్య యాదవ్ గారు, అలాంటి బీసీ నాయకులకు ఎందరికో అవకాశాలు. ఈ రోజు కూడా ప్రతిపక్ష నేతగా ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పటికీ కూడా 3 ప్రోటోకాల్ పోస్టులు రాష్ట్ర ప్రభుత్వంలో వస్తే ఒకటి కేసీఆర్ గారు అయితే, రెండోది బండ ప్రకాష్ గారు బండల్లో వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి గారికి బీసీలకు అవకాశాలు ఇస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏ దేశంలో లేని విధంగా మార్కెట్ కమిటీలో బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని మీకు తెలియదు. కాబట్టి ఎక్కడ కూడా బీసీలకు ఈ రోజు బడుగుల రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ పార్టీ అంటేనే బడుగుల రాష్ట్ర సమితి, బీసీలకు అవకాశాలు ఇస్తున్నారు. సూటిగా చెప్పండి, మిగతా పార్టీలు ఒకవేళ పార్టీ పరంగా 42% ఇచ్చినట్లయితే మీ పార్టీ సిద్ధంగా ఉంటుందా? లేదండి, మేము ఏమంటున్నామంటే ఒకటే, ఏదైతే వాళ్ళు 42% చట్టంగా ఇస్తానని చెప్పారో దానికే కట్టుబడి ఉండాలి. ఆ రోజు ఈ మాట చెప్పలేదు. పార్టీ పరంగా ఎవరు కారు అది ఇచ్చుకుంటారో వారి అవకాశాలు ఇస్తారు, దాన్ని కాదు. మేము చట్టపరంగానే కావాలని అంటున్నాం. దానికోసం ఇప్పుడు కోర్టు అవసరం అనుకుంటే కోర్టు వాయిదా అడగొచ్చు, అన్ని పార్టీలు కలిసి రాష్ట్ర ప్రభుత్వం అడగొచ్చు, మేము దీని ప్రాసెస్ను మొదలు పెట్టాము, మాకు ఇంకొన్ని రోజులు టైం ఇవ్వండి అని అడగొచ్చు. అడిగి చట్ట ప్రకారమే ఏదైతే ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన 42% చట్ట ప్రకారం వేయాలని మేము చేస్తున్నాం. లేని పక్షంలో మా ప్రతిపక్ష పార్టీగా బీసీల పక్షాన కొట్లాడతాం, దానికి అమలయ్యే వరకు కూడా మేము ఫైట్ చేస్తాం. ఓకే, కాసం గారు మీ పార్టీ స్టాండ్ ఏంటి? అంటే ముఖ్యమంత్రి గతంలో చాలా సందర్భాలు స్పష్టంగా చేశారు, అవసరమైతే పార్టీ పరంగా ఇస్తామని చెప్పారు. ఒకవేళ మిగతా పార్టీలు ఇచ్చినట్లయితే బీజేపీ ఈ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది? బీసీల కంటే పార్టీ పరంగా 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం స్పష్టంగా బీసీల పక్షాన దేశవ్యాప్తంగా నిలబడినటువంటి విషయం మనకు స్పష్టం. ముఖ్యంగా ఇప్పుడు చూడండి, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఓబీసీ కమిషన్కు చట్టబద్ధత రాజ్యాంగ హోదా కల్పించినాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంతకుముందుకు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో 11% కూడా రిజర్వేషన్స్ ఓబీసీది ఇంప్లిమెంట్ కాకపోతుండే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 27% ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటూ చాలా సంస్థలలో 27% రిజర్వేషన్స్ని ఓబీసీలకు ఇస్తూ ఉన్నారు అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలలో. తర్వాత కేంద్ర క్యాబినెట్లో మీరు చూడండి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఈ ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. 27% ఎంత అయితే వస్తుందో అంత కేంద్ర క్యాబినెట్లో ఓబీసీలలో మినిస్టర్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మీరు ఆలోచన చేయండి, ఎక్కడ కూడా మనం ఆలోచన ఎస్సీలకు 15% కేంద్ర ప్రభుత్వం అంటే క్యాబినెట్లో అవకాశం కల్పించారు, 7% ఎస్టీలకు అవకాశం కల్పించారు. అంటే ఓబీసీలకు, ఎస్సీలు, ఎస్టీలకు వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉందో దాని ప్రకారం మనం రిజర్వేషన్ కల్పించి క్యాబినెట్లో హోదా సమానమైనటువంటి గౌరవం ఇస్తూ ఉన్నాం. దాన్ని అంతా కూడా మర్చిపోయి ఇలా బీజేపీ పైన నరేంద్ర మోడీ గారి పైన విమర్శలు చేయడం ఏదైతుందో ఏదో ఉత్తిగా చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక విషయం స్పష్టంగా ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఉదయపూర్ డిక్లరేషన్ ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఉదయపూర్ డిక్లరేషన్ చేసిండ్రు, అది సిడబ్ల్యూసీ తీర్మానం. ఆ ఉదయపూర్ డిక్లరేషన్లో పార్లమెంటుకు 2 అసెంబ్లీ సీట్లు ఓబీసీలకు కేటాయిస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఉదయపూర్ డిక్లరేషన్ ఇక్కడ అమలయ్యిందా అంటే ఇది పార్లమెంటుకు 2 సీట్లు అంటే 17 నుండి 34 సీట్లు ఇవ్వాలి. కానీ వీళ్ళు ఇచ్చింది అంతే 22 సీట్లు ఇచ్చేసి మేము క్యాబినెట్లో లేకపోతే నామినేటెడ్ పోస్టులో మేము అన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి మాట్లాడినారు. ఓకే, క్యాబినెట్లో ఇలా 42% ఏమైనా అవకాశం కల్పించిరా? ఓబీసీలకు జస్ట్ అట్లీస్ట్ మీరు అన్నట్టు 27% అన్న కల్పించిరా? ఒకసారి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఏంటంటే నామినేటెడ్ పోస్టులన్న 42% ఇవ్వగలిగినరా? ఎక్కడిచ్చారు చెప్పండి? ఈవేళ సీఎం ఎక్కడైతే ఆయన చుట్టూ ఉండేటువంటి ఇంపార్టెంట్ పోస్టులు ఏవైతున్నాయో అన్నీ కూడా ఇవాళ అగ్రకులాలకు ఇచ్చేసి ఓబీసీలను మోసం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ముఖ్యంగా ఇవాళ మీరు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు 42% స్థానిక సంస్థలలో మీ పార్టీ పరంగా ఇస్తారని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక విషయం ఆలోచన చేయాలి. సర్పంచ్ ఎన్నికలలో అసలు పార్టీ పరంగానే ఎలక్షన్స్ జరిగాయి. ఆడ 42% బీసీలు 42% ఇస్తామని చెప్పేసి ఎట్లా చెప్తారు? కార్పొరేషన్లు అవన్నీ జరగాల్సింది. జెడ్పీటీసీ
లేలే బేసిక్గా ఒక దాంట్లో సర్పంచ్ ఎలక్షన్లో మాత్రం 42 ఇయ్యము, లేకపోతే ఎంపీటీసీలో కానీ 42 ఇస్తాం. ఏమండి ఈ విధానము? అసలు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇదంతా కూడా పరిష్కారం అవుతుంది. అసలు చేయాల్సినటువంటి బాధ్యత చెప్పింది ఎవరు? కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, మల్లికార్జున ఖర్గే గారు, సిద్దిరామయ్య గారు ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళది ఉంటుంది. ఎట్లా చేస్తారనేది వాళ్ళు చేయాలా. ఓట్లు దండుకున్నది వాళ్ళు, అధికారంలోకి వచ్చింది వాళ్ళు. నెపం వేరే పార్టీ ప్రతిపక్షాల మీద వేస్తే ఎట్లా? ఇలా ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏ రకంగా చేస్తే బాగుంటుంది? ఆ రోజు తెలియదు ఈ చిక్కుముళ్ళన్నీ ఉంటాయని చెప్పేసి ఎందుకు మోసం చేశారు బీసీలని? కాబట్టి ఇవన్నిటి విషయం ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధిని ఏ రకంగా నిరూపించుకోవాలనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా రిజర్వేషన్స్ ఇస్తారనేది వాళ్ళ ఇష్టం. అంతే తప్ప మా మీద రుద్దాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు, మా మీద ప్రెషర్ చేసేటువంటి హక్కు కూడా వాళ్ళకి లేదు. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం మీద బీసీ రిజర్వేషన్లు అనేది రాజకీయం అనేది రాష్ట్రంలో చాలా వేడివేడిగా కొనసాగుతుంది. ఒకవైపు ఈ స్థానిక సంస్థలు అంటే పంచాయతీ ఎన్నికల లోపు ఈ రిజర్వేషన్స్ అంశం పార్లమెంట్లో కానీ కేంద్రం నుంచి కానీ ఒక స్పష్టత రాకపోతే పార్టీలు ఏం చేయబోతున్నాయి అనేది వేచి చూడాల్సిందే. ఇది నేటి ప్రతిధ్వని.